హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? హాయ్ వ్యూవర్స్, నా రావణ్ స్టోరీ చూడాలనుకునే వాళ్ళు వేరే ఛానల్ని ఫాలో చేయండి. బాత్ టబ్లో హాట్ వాటర్ ఖాళీ అయితే రాజ్ తిక్కకి బాడీ పార్ట్స్ అన్నీ మెలితిరిగి ముద్దలా అదే టబ్లో రొప్పుతూ ఉన్నాడు అనీష్. వాడి బాడీ స్ట్రెంగ్త్ని బ్యాలెన్స్ చేయడానికి కష్టపడ్డ రాజ్ కండిషన్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇద్దరు సమ ఉజ్జీలే. ఇద్దరి మధ్య పోరు విషిత కోసమే. రాజ్ విషితను చంపిన హంతకుడిగా మారితే అందుకు కారణమైన అవినాష్ అనీష్గా మారాడు. ఒక రహస్యమైన ప్రేమ ఒక యుద్ధానికి నాంది పలికింది. అయితే ఒకరు భర్తగా, మరొకరు ప్రేమికుడుగా. ఇదే గొడవ మొదటిసారి కాలేజ్ బాక్సింగ్ రింగ్ లో ఉన్నప్పుడు జరిగినప్పుడు విషిత అవినాష్కి సపోర్ట్ చేసింది. అప్పుడు తన కాలేజ్ ఫ్రెషర్. ఆ రోజు అవినాష్ ఓడిపోతే రెండోసారి జరిగినప్పుడు కూడా అవినాష్కి సపోర్ట్ చేసింది. అయితే అది రాజ్ భార్య స్థానంలో ఉంది. కానీ చివరికి ఇద్దరి గెలుపు ఓటములు చూసే వరకు తను ప్రాణాలతో లేదు. ఇక ముచ్చటగా మూడోసారి ఇప్పుడు. ఎప్పుడు కనుక విషిత వాళ్ళిద్దరి మధ్యలో ఉండుంటే ఎవరికి సపోర్ట్ చేసేదో మరి. ఆవేశాలతో రగులుతున్న ఈ సస్పెన్స్ కి కాసేపు ఇక్కడ విరామం ఇచ్చి ఓసారి వెనక్కి గతంలోకి వెళ్తే ఆ రోజు ప్రీతి, అవినాష్ ఇంకా విషిత ముగ్గురికి కాలేజ్ ఫస్ట్ డే. ప్రీతి, అవినాష్ ఇద్దరిని ప్రీతి ఫాదర్ మనోజ్ అగర్వాల్ కాలేజ్లో డ్రాప్ చేశారు. ఎందుకంటే ప్రీతి పాప అవినాష్ అప్పటికే మంచి ఫ్రెండ్స్ కావడంతో. అవినాష్ చాలా బ్రిలియంట్ స్టూడెంట్. తను ఏం చేసినా అందులో అందరికన్నా ముందుండాలని తహతహలాడే మెంటాలిటీ. అలాగే దాన్ని అచీవ్ చేయడం కోసం ఎంతకైనా కష్టపడతాడు. ఆ కష్టమే అవినాష్ని హై స్టాండర్డ్స్తో ఆ సంవత్సరం స్టేట్ 10th ర్యాంకర్గా నిలబెట్టింది. సహజంగా టాప్ ర్యాంకర్స్కి గాలం వేసే కాలేజెస్ అవినాష్కి రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కమ్ చేయడంతో అది వాళ్ళ కాలేజ్ రెప్యుటేషన్ కోసమైనా అవినాష్కి హెల్ప్ అవుతుందని మోహన్ గారు కూడా టాప్ రేటెడ్ కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ చేశారు. ప్రీతి కూడా అదే కాలేజ్. చదువులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవినాష్ స్టేటస్ ఏంటి అనేది ఎప్పుడు చూడలేదు ప్రీతి. ఏదైనా టాప్ ప్లేస్లోనే ఉండాలి, నలుగురు దృష్టిలో నిలవాలి, ఎంతమందిలో ఉన్నా మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అనుకునే ప్రీతి టాప్ ర్యాంకర్ అయినా అవినాష్కి హాయ్ చెప్పింది. ఆ విధంగా కాలేజ్ చదువుల ఆరంభంతోనే ఇద్దరి మధ్య స్నేహం అంకురించింది. పోటాపోటీగా చదివే ఇద్దరి మధ్యలో అవినాష్దే పై చేయిగా ఉండేది. వాడిని బీట్ చేయాలని ఎంతగా ట్రై చేసినా అది ఈ రోజు వరకు ప్రీతి వల్ల అవ్వలేదు. సిటీలోనే బెస్ట్ కాలేజ్లో ప్రీతి కోసం మనోజ్ గారు అడ్మిషన్ తీసుకుంటే అదే కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేసి స్కాలర్షిప్తో సీట్ తెచ్చుకున్నాడు అవినాష్. ఆ విధంగా ఇద్దరు మళ్ళీ ఒకే కాలేజ్. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చిన మనోజ్ ఫస్ట్ డే నేనే డ్రాప్ చేస్తాను అని చెప్పడంతో ఓకే అన్నాడు అవినాష్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ డే అంటూ ఇద్దరిని విష్ చేసి క్లాస్కి వెళ్లే వరకు ఉండమంటావా అని ప్రీతిని ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని అడిగారు మనోజ్ అగర్వాల్. నో డాడ్, ఐ కెన్ మేనేజ్. వీడున్నాడుగా అని అవినాష్ని చూపిస్తే, యా బేబీ, మోర్ దెన్ అవినాష్, ఐ నో అబౌట్ యూ. మై గర్ల్ ఈజ్ ఆల్వేస్ బ్రేవ్ అండ్ క్లెవర్ అని మెచ్చుకొని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి అవినాష్కి కూడా జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయారు మనోజ్. మెయిన్ గేట్ క్రాస్ చేస్తున్న మనోజ్ గారి కారు దాటుకుని లోపలికి వచ్చిన కారులో నుంచి దిగారు యోగేంద్ర, సుజిత ఇంకా విషిత. కందగడ్డ మొహంతో కారు దిగడమే చుట్టూ సరౌండింగ్స్ చూస్తున్న విషితని దగ్గరికి తీసుకున్న యోగేంద్ర గారు, క్లాస్కి వెళ్దాం అంటే, డాడీ, ఇట్స్ రియల్లీ వెరీ ఎంబారసింగ్ టు మీ. ఐఎమ్ నాట్ ఎ కిడ్. ఇక్కడి వరకు వచ్చారు, ఇక చాలు. ప్లీజ్ డాడీ, లెట్ మీ ఫ్రీ. లుక్ అరౌండ్ యూ. పేరెంట్స్తో ఎవ్వరూ రావడం లేదు. వచ్చినా డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఐఎమ్ ద ఓన్లీ వన్. నేను వద్దని చెప్పినా ఇద్దరు వచ్చారు. ప్లీజ్ డాడ్, వెళ్ళిపో అని ఏడుపు మొహంతో కోపంగా చెప్తూ ఉంటే కూతురికి సపోర్టుగా సుజిత గారు భర్త పిచ్చికి అసహనంగా ఇంకా కోపంగా ఉన్నారు. అది కాదు బంగారం, 1 వీక్ వరకు ర్యాగింగ్ ఉంటుంది. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను. ప్లీజ్ రా, జస్ట్ 1 వీక్ నీతో పాటు ఉంటాను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, యాంటీ ర్యాగింగ్ కాలేజ్, సిటీలోనే బెస్ట్ కాలేజ్ అని నువ్వే ఇక్కడే అడ్మిషన్ తీసుకున్నావు అంటూ భుజాన ఉన్న బ్యాగ్ అక్కడే పడేసి వెళ్ళి కారులో కూర్చుంది విషిత. సరిపోయిందా? ఇప్పుడు మొత్తానికి చెడింది.
ప్రేమ ఉండడం తప్పు కాదు కానీ మరి మీ అంత పిచ్చి ఉండకూడదు అని విసుక్కుంటూ, వెళ్ళండి, వెళ్ళి మీ బంగారు తల్లిని బ్రతిమిలాడి తెచ్చుకోండి అంటూ యోగేంద్ర గారికి సైడ్ ఇచ్చారు సుజిత. కింద పడేసిన కాలేజ్ బ్యాగ్ తీసి సుజిత గారి చేతికిచ్చి, ఎక్కడే ఉండు, నా బంగారు తల్లిని తీసుకొస్తాను అంటూ కారులోకి వచ్చిన యోగేంద్ర గారిని చూసిన విషిత కళ్ళ నిండా నీళ్లతో, నేను రాను, మీరు వెళ్ళండి అని కోపంతో బుసలు కొడుతూ ఉంటే, అది కాదురా బంగారు తల్లి, ఫస్ట్ డే కదా, కాలేజ్లో ర్యాగింగ్ ఉంటుంది అనగానే తెచ్చి పెట్టుకున్న కోపంతో కళ్ళు పెద్దవి చేసింది విషిత. బంగారం, యాంటీ ర్యాగింగ్ ఉన్నా కూడా అందరూ ఫాలో అవ్వాలని లేదు కదా అని పిల్లిల దగ్గరికి జరిగి విషిత గెడ్డం పట్టుకుని నెమ్మదిగా బతిమలాడుతున్నారు. సహజంగా కట్టి కొట్టి తెచ్చి అన్నట్టుండే యోగేంద్ర మనస్తత్వానికి ఎవరైనా సరే ఆయన ముందు మాట్లాడాలంటేనే జంకుతారు. ముక్కోపి ముక్కుసూటి మనిషి అయిన యోగేంద్ర కూతురు దగ్గర మాత్రమే స్నేహితుడిగా మారి శాంతంగా వ్యవహరిస్తారు. 24 hours నువ్వు నా పక్కనే ఉంటావా డాడీ? ఐ హావ్ టు లర్న్ మై సెల్ఫ్. నువ్వు ఇలా నన్ను అంటి పెట్టుకుని ఉంటే నవ్వుతున్నారు అందరూ, నన్ను బేబీ అంటూ టీజ్ చేస్తున్నారు అని ముఖం అంతా ముడుచుకొని గోల చేస్తూ ఉంటే, ఎవరిని అలా అనింది చెప్పు, వాళ్ళ పేరు చెప్పు, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు తీసేస్తాను, రెండోసారి నేను చూడాలంటేనే భయపడి చేస్తారు యాదవలు అంటూ కూతురి కంప్లైంట్ కి ఫైర్ ఇంజిన్ లా రైజ్ అయ్యారు యోగేందర్. అంతే, ఎగిరెగిరి పడుతున్న తండ్రి ఉక్రోషానికి చేతిలోని ఫోన్ కూడా విసిరి కొట్టి, పో, నువ్వే పో, నాకు కాలేజ్ వద్దు, స్టడీస్ వద్దు, నువ్వే చదువుకో, నేను యూకే వెళ్ళిపోతాను అని ఆయన ప్రేమ భరించలేని అసహనంతో ఇక రాగాలు మొదలుపెట్టింది విషిత. డౌన్ చేసి ఉన్న ఫ్రంట్ విండో మిర్రర్ నుంచి చూస్తున్న సుజిత గారు, పులి మేకల మారే పని అయ్యేనా, మీకు చేత కానిది చేసి ఎందుకు చేతులు కాల్చుకుంటారు అంటూ డోర్ తీసుకుని లోపలికి వస్తే, అమ్మా నన్ను పంపించేసి నేను పిన్ని దగ్గరికి వెళ్ళిపోతాను అని వెక్కిళ్ళు పెడుతూ ఉంటే, ఫస్ట్ డే కాలేజ్ ఎందుకండి మీ పిచ్చి ప్రేమతో అమ్మాయిని ఏడిపిస్తారు అంటూనే కూతుర్ని ఓదారుస్తున్నారు సుజిత. సరే నేను రాను, వెళ్ళమను అంటూ యోగేందర్ అటు తిరిగి కూర్చుంటే తండ్రి ముఖం తిప్పడమే వెంటనే సుజిత గారిని వదిలి యోగేంద్రను వెనక నుండి చుట్టేసిన విషిత, నిజమే కదా అని అనుమానం నిండా మొహంతో అడిగితే ఉడికిపోతున్న మొహంతో, హా నేను రాను, ఇప్పుడు హ్యాపీనా అని అంటే మెరిసిపోతున్న మొహంతో తండ్రి బుగ్గలకు ముద్దులు పెట్టి, థ్యాంక్ యూ నాన్న, ఈవినింగ్ నన్ను పిక్ చేసుకోవడానికి మాత్రమే రావాలి, అప్పటి వరకు కాలేజ్ క్యాంపస్ లో కనిపించకూడదు, రేపు ఇది రిపీట్ చేయకూడదు, నన్ను గేట్ దగ్గరే డ్రాప్ చేయాలి, ప్రామిస్ చేయి అంటూ చేయి చాచింది. మరి ఈవినింగ్ వరకు అంటే ఎలారా బంగారం అంటూ ఆయన సాగదీస్తూ ఉంటే, అయితే నువ్వే వెళ్ళు అని మొండికేసింది విషిత. ఇద్దరి మధ్య వాదులాటకి సహనంతో వెయిట్ చేస్తూ చూస్తున్నారు సుజిత. ఇద్దరి మధ్య రాజీ కుదిరి విషిత కాలేజ్ బ్యాగ్ తో కిందకి దిగి అరగంట గడిచినా అప్పుడు కూడా ఏమీ తిన్నగా బయటికి రాలేదు యోగేందర్. అటు నుంచి అంటే ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్ళి అక్కడ ఆయనను కూడా ఇంకో అరగంట తినేసి ఆ తర్వాత ఇంటి దారి పట్టారు. మరీ ఇంత పిచ్చి ప్రేమ మంచిది కాదండి. ఆయన కాలేజ్ ప్రిన్సిపల్, అది కూడా మర్చిపోయి ఆ దబాయింపులేంటి అని భర్త అతి ప్రేమ మీద ఆవిడ అసహనాన్ని వ్యక్తం చేశారు సుజిత. కాలేజ్ ప్రిన్సిపల్ కాబట్టే నా కూతురు గురించి జాగ్రత్తలు చెప్పాను అని ఏ మాత్రం తగ్గని తనదైన పట్టుదల చూపారు యోగేందర్. మరీ ఎక్కువసేపు చెప్పినట్టు అనిపించలేదా మీకు అని సుజిత గారు కసురుగా అడుగుతూ ఉంటే, ఏమీ లేదు, నా కూతురు మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఆయనకు అర్థమయ్యేలా చెప్పాను. అయినా నాలాంటి తండ్రులు ఎంతమంది లేరు, ఇది బెస్ట్ కాలేజ్ అనే కదా జాయిన్ చేసింది, ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని తనదైన ధోరణిలో మొండిగా మాట్లాడుతూ ఉంటే, తండ్రిగా మీరు జీవితాంతం మన అమ్మాయి వెంటుండలేరు, అది మనసులో పెట్టుకొని దానికి తగ్గట్టు సమాజంలో అన్ని కోణాలను విషిత తెలుసుకునేలా పెంచాలి, కానీ మీ పిచ్చి ప్రేమతో దానిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తుంటే, మరేం పర్వాలేదు, తండ్రిగా జీవితకాలం నేను నా కూతురి పక్కన లేకపోయినా నాకన్నా గొప్పగా ప్రేమించేవాడిని నా కూతురి జీవితంలోకి తీసుకొస్తాను. విషితకి కాబోయేవాడు ఎలా ఉండాలంటే, జీవితంలో నా కూతురు ఏ అవసరం కోసం
ఎటువంటి ప్రేమ కోసం మళ్ళీ నా వైపు తిరిగి చూడకూడదు. ద బెస్ట్ మొగుణ్ణి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తాను అంటున్న యోగేందర్ అతి ప్రేమకి పిచ్చి మొండితనానికి అసహనంతో కూడిన భయంతో చూశారు సుజిత. కానీ ఆ బెస్ట్ మొగుడు ప్రపంచంలో ఎక్కడో లేడు, అదే కాలేజీలో ఉన్నాడని ఆ క్షణం యోగేంద్రకి అస్సలు ఐడియా లేదు. కాంపౌండ్ లో కాలు పెట్టిన ప్రతి ఫ్రెషర్ని లైన్లోకి పంపుతున్నారు సీనియర్స్. ర్యాగింగ్ బ్యాన్ అని చెప్తూనే సైన్ బోర్డ్ సెంటర్లో పెట్టి దిస్ ఈజ్ నాట్ ర్యాగింగ్, జస్ట్ ఎన్ ఇంట్రొడక్షన్, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, మీ స్కిల్స్ మీ టాలెంట్స్ ఎక్స్ప్రెస్ చేసే ఒక మోటివేషనల్ పీరియడ్ అని అరిచి చెప్తున్నాడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఒక్కొక్కరిగా ముందుకు వెళ్తున్న స్టూడెంట్స్ వాళ్ళ గురించి చెప్తున్న దానికి బేస్ చేసుకుని వాళ్ళకు ఏదో ఒక వర్క్ ఇస్తున్నారు సీనియర్స్. యాక్చువల్గా అది ర్యాగింగ్, బట్ దానికి అందంగా మోటివేషన్ అని పేరు పెట్టి మరీ ఆడుకుంటున్నారు సీనియర్స్. అలా ప్రీతి టర్న్ వచ్చింది. తన వెనకే ఉన్నాడు అవినాష్ కూడా. ఏంటి పాప, చూడ్డానికి రిచ్ కిడ్లా ఉన్నావు, ఫాస్ట్గా నీ హాబీస్ నీ టాలెంట్స్ ఏంటో చెప్పు అని క్వశ్చన్ చేస్తే ఏమని చెప్తుంది? తన ముందు స్టూడెంట్ని చూసింది కదా. సంగీతం అంటే నోరు మూసుకొని పాడమని, స్విమ్మింగ్ అంటే నీళ్లు లేని మట్టిలో ఈదమని, డాన్స్ అంటే కాళ్ళు యూజ్ చేయకుండా డాన్స్ చేయమని, కరాటే అంటే కర్రలిచ్చి వాటికి నేర్పించమని పిచ్చి పిచ్చి పనిష్మెంట్స్ ఇస్తున్నారు. అన్నీ నేర్చుకోవాలని, అన్నిట్లో బెస్ట్ ఉండాలి అని చాలానే నేర్చుకుంది ప్రీతి. కానీ ఇప్పుడు ఏది చెప్తే ఎలా ప్రాబ్లం అవుతుందోనన్న టెన్షన్తో నేను బాగా చదువుతాను అని చెప్పేలోపే షీఈస్ బెస్ట్ ఇన్ యోగా అని వెనక నుంచి అన్నాడు అనీష్. వావ్, రియల్లీ అంటూ లేచి వచ్చిన సీనియర్ లేడీస్ కమ్ కేడీస్, 1 అవర్ మాకు యోగా క్లాస్ తీసుకో, మాకు సాటిస్ఫాక్షన్ దొరికితే డైలీ ఫస్ట్ అవర్ ఫస్ట్ ఇయర్ మొత్తం యువర్ అవర్ యోగా టీచర్ అని డిక్లేర్ చేస్తే పళ్ళు బిగించి కొట్టేలా చూసింది ప్రీతి. బాగా చదువుతాను అంటే ఇంకా కాలేజ్లో పనేముంది, బయటకు పొమ్మంటారు, అందుకే ఇలా చెప్పాను. ట్రై టు అండర్స్టాండ్ ప్రీతి, సీనియర్స్ని డామినేట్ చేసేలా మన ఆన్సర్స్ ఉండకూడదు, వాళ్ళ ఈగో అందుకు ఒప్పుకోదు అని చెవిలో చిన్నగా చెప్తున్న అవినాష్ కాలర్ పట్టుకొని పక్కకు లాగి ఏంటి లవ్వా అని నిలదీస్తే నో మ్యామ్, మేమిద్దరం ఇంటర్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ డాడీనే మా ఇద్దరిని డ్రాప్ చేసి వెళ్ళారు అని అవినాష్ క్లారిటీ ఇవ్వడంతో వాడి సిన్సియారిటీకి అందరూ ఒక ఓ వేసుకొని హో రియల్లీ, అయితే లవ్ లేదన్నమాట, అయితే పాప సంగతి మా వాళ్ళు చూసుకుంటారు, నా వ్యూవర్ టర్న్, ఆ పాప ఫ్రెండ్ టాలెంట్ ఏంటి అని కార్నర్ చేస్తూ ఉంటే వాడు స్టేట్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్ అని ఇరికించింది ప్రీతి కూడా. అది వినడమే అందరూ అవినాష్ మీదకి కళ్ళు తిప్పితే ఎదురుగా ఉన్నవాడు అవినాష్ని వదిలి ఒక్కడుగు వెనక్కి వేశాడు. సరిగ్గా అదే సెకండ్ ఆడిటోరియం లోపల బాక్సింగ్ రింగులు తిరుగుతూ నేల మీద పడ్డవాడి ముందు చెమటలు కక్కుతూ బాక్సింగ్ గ్లౌస్ తో ల్యాండ్ అయ్యాడు రాజ్. డార్క్ మెరూన్ బాక్సింగ్ షాట్ లో ల్యాండ్ అయిన బాబు స్ప్రింగ్ బాడీకి అతని సిల్కీ హెయిర్ అలల మాదిరి ఎగురుతూ ఉంటే మాలయ మారుతం తాకిన పరవశం అమ్మాయిలకి. చూరకత్తి లాంటి వాడి పదునైన చూపుకి, ఆ కళ్ళలోని వేడికి నిలవలేక అసూయతో తగలబడిపోతున్న ఫీలింగ్ ఆ అబ్బాయిలకి. ఇక నేల మీద పడ్డవాడి సంగతి చెప్పనక్కర్లేదు. వంటి మీద దెబ్బ తగిలిన మార్క్ ఒక్కటి లేదు, అలాగే ఒంటిలో సోయా లేదు. మార్నింగ్ నుంచి ఇదే తీరుగా 6 వరుసగా నేల నాకించిన రాజ్ ఇంకా అదే ఎనర్జీతో ఉన్నాడు. పొగరు నిండిన అతని చూపులు తమను తాకకపోతాయా అని కొంతమంది ఆడపిల్లలు వయ్యారంగా చేతులు కదుపుతూ పిలుస్తూ ఉంటే అతని పెదవుల మీద ఆక్రమించుకున్న ఆ కిల్లింగ్ స్మైల్ కి మతి తప్పి సొల్లు కాచుకున్నారు ఇంకొంతమంది. అయినా కూడా 1% కూడా వాడి బాడీలో చేంజ్ లేదు. ఎలా అయినా సరే ఈ రోజు వాడిని పడగొట్టాల్సిందే అని పంతానికి పిడికిలు బిగించిన సీనియర్స్ కళ్ళు కోపంతో రగిలిపోతున్నాయి. మరోపక్క రాజ్ స్లిమ్ అండ్ స్వెట్ బాడీ చూస్తున్న అమ్మాయిల హార్ట్స్ లో బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి. ఆల్మోస్ట్ కాలేజ్ సగం ఆడ స్టూడెంట్స్ ఆడిటోరియం ని కవర్ చేసేశారు. బికాస్ ఆఫ్ మన బల్బు బాబు. బై బర్త్ వచ్చిన సేమ్ బల్బు ఏజ్ తో పాటు పెరిగిందే కానీ ఎక్కడా తగ్గింది లేదు. ఇప్పుడు కూడా అదే బల్బు టన్నుల కొద్దీ మెయింటైన్ చేస్తున్న మన బల్బు బాబు సరౌండింగ్స్ ఎప్పుడు శత్రువులతో ఫుల్ బిందాస్ గా ఉంటుంది. ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే బల్బు బాబుకి రోజు గడవదాయే. దీనికోసమే బాక్సింగ్ స్టేడియం కి నెక్స్ట్ సైడ్ 3 సీనియర్ బ్యాచ్
నిలువు కాళ్ళతో నిప్పులు తొక్కుతున్నట్టు కవర్ చేసేశారు. నోట్ ద పాయింట్ అధ్యక్ష, ఓన్లీ మగ సీనియర్స్ మాత్రమే బాబు పడిపోతే పండగ చేసుకోవాలని వేయి కళతో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ర్యాగింగ్ ఏరియాలో ఏది చెప్పకూడదో అదే చెప్పావే, నన్ను బాగా ఇరికించావు అంటూ ఏడుపు మొహం పెట్టాడు అవినాష్. ఆ జిడ్డు మొహాన్ని చూసావా? ఒక్కొక్కరు బన్స్ లా ఎలా ఉన్నారు? ఆ బన్స్ స్లిమ్ గా అయ్యేలా నేను ట్రైన్ చేయాలంట. ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అని సీరియస్ గా చెప్తూ ఉంటే అటు చూసిన అవినాష్ కి రౌండ్ బాడీస్ తో అమ్మాయిలు అనిపించే 3 బన్స్ కనిపించాయి. ఎంత ప్రిపేర్ గా ఉన్నారేంటి వీళ్ళు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారే వాళ్ళని అన్నాడు ప్రీతి మీద జాలి పడుతూ. 1 అవర్ కాదు, డైలీ 24 అవర్స్ క్లాస్ తీసుకున్నా ఆ బన్స్ స్లిమ్ అవ్వవు. ఇయర్ మొత్తం వాళ్ళ దగ్గర నన్ను నిరికించావుగా, నో ప్రాబ్లం, ఎంజాయ్ ద డే అనేసి సైడ్ కి వెళ్ళింది ప్రీతి. ఆ నెక్స్ట్ లైన్ లోనే విషిత ప్లేస్ వచ్చింది. ప్లెయిన్ జార్జెట్ రెడ్ ఫ్రాక్ లో ఉన్న తనని పరీక్షగా చూసి, మీ డాడీతో గొడవపడి కార్లో కూర్చుంది నువ్వే కదా అని కార్నర్ చేస్తూ ఉంటే గతుక్కుమంది విషిత. డాడీ కూర్చి అనిపించుకోవాలని ప్రతి ఆడపిల్ల ఆరాటపడుతుంది. అయితే ఇక్కడ రివర్స్ లో ఆ డాడీ గారు ఈ బంగారం బాడీ గార్డ్ అని తెలిస్తే ఆడేసుకుంటారని ఒక లెవెల్లో బిల్డప్ ఇచ్చిన విషిత, ఎస్, మా డాడీతో గొడవ పడ్డాను, మా డాడీ నాకు భయపడతారు కూడా అని ప్రౌడ్ గా చెప్తూ ఉంటే, హో రియల్లీ, రెడ్ ఫ్లాగ్ అంటూ ఎగురుతూ వచ్చిన 2 అమ్మాయిలు విషిత చెరో సైడ్ నిలబడితే, అనవసరంగా ఎక్కువ చెప్పానా, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏదైనా అల్లరి చేస్తే డాడీ చేతిలో చచ్చారే అని మనసులో టెన్షన్ పడుతూ బెదురుగా వాళ్ళని చూసింది. డోంట్ వరీ రెడ్ ఫ్లాగ్, నీకు పెద్ద పెద్ద మోటివేషన్ యాక్షన్స్ ఏమీ లేవు. జస్ట్ లైక్ దట్ మీ డాడీని భయపెట్టినట్టే వీడిని కూడా భయపెట్టాలి. అప్పుడు నేను చూసి మన యూత్ ఇన్స్పైర్ అవుతుంది అంటూ 6.5 అడుగుల ఆటం బాంబు లాంటి సెక్యూరిటీ గార్డ్ ని ఎదురుగా నిలబెట్టడంతో కొడ్లు తేలేసింది విషిత. చూస్తేనే భయంతో చచ్చేలా ఉన్నవాడి కటౌట్ కి వీడిని నేను భయపెట్టాలా, హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అని తన ఓవర్ బిల్డప్ కి అంతర్చిత్రం ఎన్ని రకాలుగా ఏడుస్తుందో తనకి మాత్రమే తెలుసు. పిక్క చచ్చిపోయి తనకన్నా డబుల్ హైట్ లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని చూస్తూ, ప్లీజ్ నాకు కొంచెం భయపడతారా అని అమాయకంగా అడిగిన విషిత పర్ఫార్మెన్స్ కి గొల్లున నవ్వారు అది చూస్తున్న సీనియర్స్ అండ్ జూనియర్స్ మొత్తం. వాళ్ళ నవ్వులకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న విషిత రెక్క పట్టుకుని ఇటు సైడ్ కి లాగిన సీనియర్ చేతిలో మొదటిసారి విషితను చూశాడు అనీష్. ఇబ్బందితో ముడుచుకుపోతున్న తన ముఖం వెన్నెల వెలుగులో మెరుస్తోంది. పాల కడలి నుంచి నడిచి వచ్చినట్టున్న తన తెల్లని మేని ఛాయకి గులాబీ రేకులు చుట్టినట్టు ఎర్రటి ఫ్రాక్ లో అద్భుతంగా ఉంది విషిత. అంత అందాన్ని ఇంకా అందంగా చూపిస్తున్న తన అమాయకత్వం, తామరాకులు అద్దినట్టున్న తన మీనా కళ్ళల్లోని బెదురుకి మొదటి చూపులోనే ఒక ఇన్నసెంట్ గర్ల్ గా అవినాష్ మనసులో ముద్ర వేసుకుంది. గంట కొడుతున్న గుండెతో భయంగా బెదిరిపోతున్న విషితని ఆరాధనను చూస్తున్న అవినాష్ షోల్డర్ మీద చరిచి, ఇక్కడున్న అందరి అమ్మాయిల్లో ఈ రెడ్ ఫ్లాగే బ్యూటిఫుల్ గా ఉంది. నీ బాక్సింగ్ టాలెంట్ నిరూపించుకుంటే ఈ రెడ్ ఫ్లాగ్ ఈ కాలేజ్ లో ఉన్నంత వరకు షీఈ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అని వాడి సొంత ఆస్తేదో రాసిస్తున్నంత టెక్కుతో శాసించాడు సీనియర్. అది వింటున్న విషిత తల పేలిపోతున్నంత టెన్షన్ తో కళ్ళు పెద్దవి చేసి చుట్టూ వెతికేస్తోంది. ఇటువంటి సిచ్యువేషన్ లో పొరపాటున తండ్రి చూస్తే ఒక్కొక్కడి బతుకు బస్ స్టాండ్ అయిపోతాయి. యోగేంద్ర కోపాన్ని అదుపు చేయడం చాలా కష్టం. అందులోనూ కూతురు విషయంలో అస్సలు ఆపలేరు. అందుకే తనకు తెలియకుండా ఎక్కడైనా ఉన్నారేమోనని విషిత తెగ వెతికేస్తోంది. బట్ అందుకు క్వైట్ ఆపోజిట్ గా ఉంది అవినాష్ పరిస్థితి. అసలే విషిత కంట పడగానే పగ్గాలు విడిచి గుండె పరిగెడుతూ ఉంటే ఇప్పుడు సీనియర్ ఇచ్చిన బంపర్ ఆఫర్ అతని ఆశలకు రెక్కలు తొడిగింది. డన్, హౌ కెన్ ఐ ప్రూవ్ ఇట్ అంటూ లోతు తెలియకుండా అడుగు ముందుకు వేశాడు అవినాష్ బికాస్ ఆఫ్ విషిత. మరి ఇప్పుడు విషితని గెలుచుకోవడం కోసం బాక్సింగ్ లో రాజ్ తో తలపడతాడా అవినాష్? ఇద్దరిలో గెలుపెవరిది? విషిత మనసులో రాజ్ ఎలా స్థానం సంపాదించాడు? ప్రెసెంట్ లో సహస్ర పరిస్థితి ఏమిటి? బలుపు బంప్ మనసుని ఎలా కూల్ చేయబోతోంది? హనీమూన్ ఫినిష్ చేసుకుని ఇండియా వదిలి వచ్చే సహస్రకు తగలబోయే షాక్ ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.